Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss January 7th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్, ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్. భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ని ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్లో, ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్, జిమ్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏఐ క్లినిక్ అంటే మనం ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ కృత్రిమ మేధస్సు ఆధారంగా నడిచే ఒక హాస్పిటల్ అని చెప్పవచ్చు. మనం ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా మే 2025లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్స్ ఫస్ట్ ఏఐ క్లినిక్, ప్రపంచంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ని సౌదీ అరేబియాలో ఏర్పాటు చేశారు అని చెప్పేసి. సౌదీ అరేబియాలో అక్కడ ఏర్పాటు చేసిన ఆ క్లినిక్లో ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్. ఆ పేరు వచ్చేసి ఆ డాక్టర్ పేరు, ఏఐ డాక్టర్ పేరు డాక్టర్ హువా. మరి ఆ డాక్టర్ హువా ఏం చేస్తాడు? ఎప్పుడైనా ఏఐ క్లినిక్లో జనరల్గా క్లినిక్లో మనకి డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ ఏఐ క్లినిక్లో, సౌదీ అరేబియాలో ఏర్పాటు చేసిన ఏఐ క్లినిక్లో డాక్టర్ హువా అనే ఒక ఏఐ అసిస్టెంట్ ఏం చేస్తుంది అంటే పేషెంట్స్ యొక్క హెల్త్ ఇష్యూస్ని, హెల్త్ సమస్యల్ని వింటుంది. విన్న తర్వాత వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలకు సంబంధించి ట్రీట్మెంట్ ఏది ఇవ్వాలి అని చెప్పేసి ప్రిస్క్రిప్షన్ ఇస్తుంది. డైరెక్ట్గా ఇది ట్రీట్మెంట్ ఇవ్వదు, డాక్టర్కి సూచిస్తుంది ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. అంటే డాక్టర్స్కి హెల్ప్ చేస్తుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్. ఇప్పుడు భారతదేశంలో తొలిసారిగా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. మరి ఏం చేస్తుంది ఇది? ఇక్కడ ఏఐని ఉపయోగించి డాక్టర్లు వాళ్ళకి అవసరమైన డ్రగ్స్ని తయారు చేయడము, డ్రగ్ ఫార్ములేషన్స్, ఔషధాలు తయారు చేయడం అటువంటివి జరుగుతుందన్నమాట. ఇక ఏఐ విషయానికి వస్తే ఇలా నాట్ ఓన్లీ హెల్త్ సెక్టార్, ఆరోగ్య రంగంలోనే కాదు, ఎడ్యుకేషన్ సెక్టార్లో కావచ్చు, ఫైనాన్షియల్ సెక్టారు, ఇండస్ట్రీస్, ఎవ్రీవేర్ ఏఐ అనేది అప్లికేషన్స్ మనం చూస్తూనే ఉన్నాం కదా. జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇటీవల మనం చూస్తూ ఉన్నాం ఏఐ అనేది ఎంత మిస్యూజ్ అవుతూ ఉంది. ఇటీవల భారత ప్రభుత్వం చెప్పింది కదా, ఎలాన్ మస్క్కు చెందిన గ్రోక్ ఏఐ, గ్రోక్ ఉంది కదా, ఏ విధంగా అయితే చాట్ బాట్స్ మనకి చాట్ జీపీటీ, జెమినీ ఏఐ ఉన్నదో, ఎలాన్ మస్క్కు చెందిన గ్రోక్ ఏఐని ఉపయోగించి చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అశ్లీలమైన కంటెంట్ను, అబ్సిన్ కంటెంట్, పోర్నోగ్రఫిక్ కంటెంట్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇమ్మీడియట్గా అటువంటి కంటెంట్ను డిలీట్ చేయాలి, ఆ కంటెంట్ను డిలీట్ చేయడం కోసం, తొలగించడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రోక్ ఏఐని ఆదేశించింది. ఆ గ్రోక్ ఏఐ అంటే దీన్ని ఎలాన్ మస్క్ ఏమని అభివర్ణించాడు అంటే ఇది మోస్ట్ ఇంటెలిజెంట్ ఏఐ ఆన్ ద ఎర్త్. ఈ భూమిపైన అత్యంత తెలివైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్గా గ్రోక్ ఏఐని పిలుస్తూ ఉన్నారు. సో ఇట్లా మనం లింకప్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ఇటీవల ముఖ్యంగా మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలో మొట్టమొదటి ఏఐ రోబోట్ టీచర్, భారతదేశంలో మొట్టమొదటి ఏఐ టీచర్ పేరు వచ్చేసి ఐరిస్. ఈ ఐరిస్ని కేరళలోని తిరువనంతపురంలో ఒక స్కూల్లో దీన్ని ఆవిష్కరించారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇటీవల బెంగళూరుకు కూడా దీన్ని ప్రదర్శనకు తీసుకెళ్లారని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇట్లా మనకి లింకప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్ని రంగాల్లో మనకి అప్లికేషన్స్, ఉపయోగాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, దృష్టిలోపం ఉన్న వారి కోసం మొదటి రాష్ట్ర స్థాయి బ్రైలీ లైబ్రరీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ విజువల్లీ ఇంపేర్డ్ పీపుల్ కోసం, ఎవరికైతే దృష్టిలోపం ఉంటుందో వాళ్ళ కోసం ఫస్ట్ టైం ఒక స్టేట్ లెవెల్ బ్రైలీ లైబ్రరీని ఇనాగ్రేట్ చేసింది, ప్రారంభించింది. మరి ఇక్కడ మనం వీడియోలో ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం. వరల్డ్ బ్రెయిలీ డే, అంతర్జాతీయ బ్రెయిలీ దినోత్సవం ఎవ్రీ ఇయర్ January 4th సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే బ్రెయిలీ అనే పర్సన్ January 4th 1809లో ఆయన జన్మించారు. సో మరి ఇప్పుడు ఆయన బర్త్డే సందర్భంగా బ్రెయిలీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ కాంటెక్స్ట్లో అసలు బ్రెయిలీ లిపి ఇంకోసారి తెలుసుకోవాలి. బ్రెయిలీ లిపి అంటే ఎవరికైతే దృష్టిలోపం ఉంటుందో వాళ్లకు ఒక కోడ్ని లూయి బ్రెయిలీ తయారు చేశాడు. ఆయన తన చిన్న వయసులోనే ఐస్ను కోల్పోయాడు, కంటి చూపును కోల్పోయాడు. ఆయన ఒక 6 డాట్స్తో ఒక కోడ్ని తయారు చేశాడు. అవి ఉబ్బెత్తుగా ఉంటాయి,
దృష్టిలోపం ఉన్న వాళ్ళు రాయాలన్నా స్పృశించాలి అన్న ఆ కోడ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇక్కడ బ్రెయిలీ లిపి అంటే జస్ట్ ఎవరు కనుక్కున్నారు, ఎవరు క్రియేట్ చేశారో తెలుసుకోండి. ఇప్పుడు దీన్ని వీళ్ళ కోసం ఒక లైబ్రరీ, ఇక్కడ చూస్తే ఈ లైబ్రరీలో మెనీ బుక్స్ ఉన్నాయి. సో దీన్ని ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని డాక్టర్ శకుంతలా మిశ్రా నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీ, డాక్టర్ శకుంతలా మిశ్రా నేషనల్ రిహాబిలిటేషన్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఇక లక్నో అంటేనే మనకు గుర్తు రావాల్సినది ఇటీవల రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడ రాష్ట్రీయ ప్రేరణ స్థల్ని ప్రారంభించారు. అది లోటస్ షేప్లో ఉంటుంది, తామర పువ్వు ఆకారంలో. అక్కడ 3 పర్సన్స్కు చెందిన విగ్రహాలను కూడా ఆవిష్కరించారు. ఇక ఇంకొక టాపిక్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది, లక్నో అంటేనే గుర్తు రావాల్సినది భారతదేశపు మొదటి నైట్ టైం సఫారీ. ఇండియాలో ఫస్ట్ టైం రాత్రిపూట్ల కూడా వన్యప్రాణులను చూడడం కోసము ఒక సఫారీని లక్నోలో లాంచ్ చేయబోతా ఉన్నారు. లక్నోలో కుక్రేల్ రిజర్వ్ ఫారెస్ట్ అని ఉంటుంది, అడవులు ఉంటాయి. కుక్రేల్ రక్షిత ప్రాంతం, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కుక్రేల్ అడవులు అంటే ఎక్కడంటే లక్నో. అక్కడ ఇండియాస్ ఫస్ట్ నైట్ సఫారీని ఏర్పాటు చేశారు. సో ఇది మనకి సెకండ్ టాపిక్. ఇక ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అంటే యోగి ఆదిత్యనాథ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వన్, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు 55 సాహిత్య రచనల సంపుటాలను విడుదల చేశారు. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇండియన్ క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించి 55 లిటరేచర్ వాల్యూమ్స్ని, 55 లిటరరీ వర్క్స్ని లాంచ్ చేశారు. ఇక్కడ క్లాసికల్ లాంగ్వేజెస్, భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్ 11 ఉన్నాయి. క్లాసికల్ లాంగ్వేజెస్ భాషలు. మరి ఈ భాషలలో ఇప్పుడు 5 లాంగ్వేజెస్కి సంబంధించి 55 లిటరరీ వర్క్స్ని లాంచ్ చేశారు. అంటే ఏముంటాయి మరి ఇక్కడ భారతదేశంలోని క్లాసికల్ లాంగ్వేజెస్కి సంబంధించిన సాహిత్యము, అంటే పోయట్రీ కావచ్చు, అటువంటివన్నీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మరి ఆ 5 క్లాసికల్ లాంగ్వేజెస్ ఏవి అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియాకు సంబంధించి విడుదల చేశారు. ఈ 55 లిటరరీ వర్క్స్లో 41 వర్క్స్, 41 సాహిత్య రచనల్ని పబ్లిష్ చేసింది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్. మరో 13 బుక్స్ని పబ్లిష్ చేసింది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్. మరొక పుస్తకం వచ్చేసి తమిళ్కు చెందిన తిరుక్కురల్ సైన్ లాంగ్వేజ్ సిరీస్. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది 11 క్లాసికల్ లాంగ్వేజెస్. ఇండియాలో ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ వచ్చేసి సాంస్క్రిట్. భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన క్లాసికల్ భాష ఏది అంటే సాంస్క్రిట్. 1500 BCకి చెందినది. ఇక సాంస్క్రిట్ ఓల్డెస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్ అయినప్పటికీ భారతదేశంలో ఈ క్లాసికల్ లాంగ్వేజ్ లిస్టులో చేరిన తొలి భాష అంటే తమిళ్ 2004లో చేరింది ఈ లిస్టులోకి. మరి తమిళ్ ఎప్పటిది అంటే సంగం పీరియడ్, అరౌండ్ 300 BC ఆ కాలం నాటిది. ఇక మరి తెలుగు అయితే 2008లో ఈ క్లాసికల్ లిస్టులో జాయిన్ అయింది. ఇక 2024లో అయితే 5 లాంగ్వేజెస్ జాయిన్ అయ్యాయి. మనం ఇప్పుడు ఆ 11 లాంగ్వేజెస్ తెలుసుకోవాలి. ఆ 11 లాంగ్వేజెస్లో ఒకటి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, మరో 6 వచ్చేసి సాంస్క్రిట్, అస్సామీస్, బెంగాలీ, మరాఠీ, పాలి, ప్రాకృత్. మరి 2024లో 5 లాంగ్వేజెస్ ఈ జాబితాలో యాడ్ చేశారు. అవి అస్సామీస్, బెంగాలీ, మరాఠీ, పాలి, ప్రాకృత్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పాలి అంటేనే ఇది బుద్ధిజం లాంగ్వేజ్ కదా. మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. బుద్ధిజంలో హీనయాన బుద్ధిజము, మహాయాన బుద్ధిజం అని చెప్పేసి తెలుసుకున్నాం. మహాయాన బుద్ధిజంలో బుద్ధునికి దైవత్వాన్ని ఆపాదిస్తారు, బుద్ధుణ్ణి దేవుడిగా కొలుస్తారు. అలాగే బుద్ధునికి స్టాచ్యూలు కూడా ఏర్పాటు చేస్తారు. ఆ మహాయాన బుద్ధిజంలో ఆ బుద్ధిస్ట్ వర్క్స్ అన్నీ కూడా సాంస్క్రిట్లో రాస్తారు. గుర్తుపెట్టుకోండి, మహాయాన బుద్ధిజంలో ఏవైనా రచనలు చేయాలి అంటే అవి సాంస్క్రిట్. అదే హీనయాన బుద్ధిజంలో అయితే పాలీ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారు, పాలీ భాషను ఉపయోగిస్తారు. ఇవి హిస్టరీలో స్టేట్మెంట్లలో హెల్ప్ అవుతాయి. ఇక ఇక్కడ తెలుగులో కొద్దిగా కంటెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. మీరు తెలుగులో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్. సో ఇది మనకి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిలీజ్ చేసిన
55 లిటరీ వర్క్స్ జాబితా. ఇక మన మాతృభాష వచ్చింది కాబట్టి తెలుగు జనరల్గా ఒక మదర్ లాంగ్వేజ్ డేని ఇంటర్నేషనల్గా సెలబ్రేట్ చేసుకుంటాం. అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం, ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని ఎవ్రీ ఇయర్ 21 ఫిబ్రవరిని సెలబ్రేట్ చేసుకుంటాం, 21 ఫిబ్రవరి. ఈ 2025 థీమ్ వచ్చేసి, ఇక నెక్స్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి అది అఫీషియల్గా ఇచ్చిన తర్వాత తెలుసుకుందాం. ఇక 2026 థీమ్ ఇంకా రావాల్సి ఉంది. 2025 థీమ్ వచ్చేసి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే. నెక్స్ట్ వన్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఓఎన్జీసీ ఒప్పందం. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థ, ఆయిల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీ ఓఎన్జీసీ కంపెనీ ట్రైబల్ మినిస్ట్రీతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మనకి ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీకి మంత్రిగా జువల్ ఓరం గారు ఉన్నారు. గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం. మరి ఇప్పుడు ఈ ఒప్పందంలో భాగంగా ఓఎన్జీసీ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వబోతోంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఓఎన్జీసీ 28 కోట్లను ఆర్థిక సహాయంగా అందించింది. ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేవి ఇండియాలో రిమోట్ ఏరియాస్లో ఉన్న, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ స్టూడెంట్స్ని డెవలప్ చేయాలి, ట్రైబల్ స్టూడెంట్స్కి ఫ్రీగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అని చెప్పేసి ట్రైబల్ మినిస్ట్రీ లాంచ్ చేసిన ఒక స్కీమ్. ఈ స్కీమ్ యాక్చువల్లీ 1998లోనే స్టార్ట్ అయింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కీము 1998లోనే స్టార్ట్ అయింది. బట్ 2018-19లో మాత్రము ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. రైట్. మరిక ఈ ఓఎన్జీసీ ఎవరికి డబ్బులు ఇచ్చింది అంటే ట్రైబల్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ, ఒక అటానమస్ బాడీ, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. సో ఇక్కడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ విషయానికి వస్తే ఇందాక చెప్పినట్టు ఇది 1998 నుంచే ఉంది, కానీ 2018-19లో దీన్ని ఆధునీకరించారు. దీన్ని రీస్ట్రక్చర్డ్ వర్షన్ని లాంచ్ చేశారు. మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో భాగంగా ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ట్రైబల్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతూ ఉంటారో, ముఖ్యంగా 6th క్లాస్ నుంచి 12th క్లాస్ చదువుతా ఉన్న 6th నుంచి 12th వరకు చదివే ట్రైబల్ స్టూడెంట్స్కి ఫ్రీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి స్కూల్స్ని ఏర్పాటు చేస్తారు. మరి టార్గెట్ ఏమైనా పెట్టుకునిందా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2026 కల్లా దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ని సెటప్ చేయాలి, ఏర్పాటు చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకునింది. మరి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కీమ్ అనేది ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. అంటే ఏంటి సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే? కేంద్ర ప్రభుత్వమే కంప్లీట్గా ఫండ్స్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంటే కంప్లీట్గా భరిస్తుంది ఆర్థిక ఖర్చుని. ఇక మనం తెలుసుకోవాల్సింది మరి ఇండియాలో ఓవరాల్గా ఎన్ని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిసెంబర్ 2025 నాటికి ఎన్ని ఉన్నాయి, తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయో ఒకసారి తెలుసుకోవాలా. మీరు చూస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో PIB డిసెంబర్ 2025 నాటికి అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అండి ఇది. ఇండియాలో ప్రెజెంట్ 485 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫంక్షనల్గా ఉన్నాయి, అంటే పని చేస్తూ ఉన్నాయి, అక్కడ విద్యను అందిస్తూ ఉన్నాయి. ఇందులో హయ్యెస్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్లో 75 స్కూల్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో మధ్యప్రదేశ్లో 63 ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో జార్ఖండ్ 51 ఉంది. సో ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోండి, టాప్లో ఉంది 75. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 28 స్కూల్స్ ఉన్నాయి, తెలంగాణలో 23 ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది మనకి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఓఎన్జీసీ ఒప్పందం సంబంధించి. ఇక ఓఎన్జీసీ నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం, ఇది ఒక మహారత్న కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్టిక్ మల్కీపురం మండలంలోని ఇరుసుమండ అనే విలేజ్లో మోరీ 5 అనే ఒక గ్యాస్ బ్లాక్లో, మోరీ 5 ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, మోరీ 5 అనే ఒక గ్యాస్ బ్లాక్లో పేలుడు సంభవించింది, ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. సో ఇది మనకి ఓఎన్జీసీ ఒప్పందం. నెక్స్ట్ టాపిక్,
4వ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్లో. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఇప్పుడు నెక్స్ట్ 4వ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషియస్ కంట్రీలో జరగబోతా ఉన్నాయి. మారిషియస్ కంట్రీ 2027 జనవరి 8th, 9th, 10th తేదీల్లో నిర్వహించబోతున్నారు. ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలకి ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక కంట్రీ ప్రెసిడెంట్ వచ్చారు. ఫారిన్ కంట్రీ ప్రెసిడెంట్ ఎవరు? మారిషస్ కంట్రీ ప్రెసిడెంట్. అతని పేరు ధరంబీర్ గోకుల్. ఆయనకి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏదైతే ఈ 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించిందో ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆ ఆంధ్ర సారస్వత పరిషత్తు ధరంబీర్ గోకుల్ గారికి భారత మిత్ర అనే ఒక అవార్డు కూడా ఇచ్చిందని చెప్పేసి తెలుసుకున్నాం. భారత మిత్ర. సో ఇప్పుడు 2027లో మారిషస్లో నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఆంధ్ర సారస్వత పరిషత్తు, మారిషస్ తెలుగు మహాసభ అసోసియేషన్ల మధ్య ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. ఆ మారిషస్లో ఎక్కువగా ఇండియన్ ఆరిజిన్ పీపుల్ భారతదేశం నుంచి వలస వెళ్ళి కూడా అక్కడ ఉంటారు. నెక్స్ట్ వన్, హైడ్రోజన్ ట్రైన్. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్, ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలో త్వరలో ప్రారంభం కాబోతోంది. మేబీ రిపబ్లిక్ డే రోజున లాంచ్ చేయవచ్చని కూడా అంటా ఉన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది హైడ్రోజన్ ట్రైన్. హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు హైడ్రోజన్ ట్రైన్. మరి హైడ్రోజన్ ట్రైన్ని ఎక్కడ నడపబోతా ఉన్నారంటే హర్యానాలోని జింద్ నుంచి సోనీపట్ జంక్షన్ మధ్య, హర్యానాలోని జింద్ నుంచి సోనీపత్ జంక్షన్ మధ్య. సో దీన్ని నార్థన్ రైల్వే నిర్వహిస్తూ ఉంది. ఈ రైలు ఆపరేషన్స్ అన్నింటినీ కూడా నార్థన్ రైల్వే నిర్వహిస్తుంది. మరి ఇప్పుడు ఈ జింద్ నుంచి సోనీపత్ రూట్ మధ్య నడిచే ఈ హైడ్రోజన్ ట్రైన్ కోసం స్పెషల్గా జింద్లో, హర్యానాలోని జింద్లో స్పెషల్గా ఒక హైడ్రోజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేశారు. ఈ హైడ్రోజన్ ప్లాంట్ కెపాసిటీ వచ్చేసి 3000 కిలోగ్రామ్స్ హైడ్రోజన్. ఈ ప్లాంట్ 3000 కేజీల హైడ్రోజన్ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది, నిల్వ చేసుకుంటుంది. ఈ యొక్క హైడ్రోజన్ ప్లాంట్కి 11 కిలో వోల్టేజ్ ఎలక్ట్రిసిటీని కూడా సప్లై చేస్తారు. 11 kV విద్యుత్ సరఫరాను కూడా ఈ ప్లాంట్కి అందిస్తారు. సో ఇది మనకి హైడ్రోజన్ ట్రైన్. నెక్స్ట్ వన్, కర్ణాటకలో తొలిసారిగా కనబడిన శాండల్వుడ్ లెపర్డ్. కర్ణాటకలో తొలిసారిగా కనబడిన శాండల్వుడ్ లెపర్డ్. కర్ణాటక రికార్డ్స్ ఫస్ట్ సైటింగ్ ఆఫ్ అల్ట్రా రేర్ శాండల్వుడ్ లెపర్డ్. లెపర్డ్ మనకి లెపర్డ్, చీతా, పూమా, జాగ్వారు, టైగరు, లయను ఇవి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఉంటాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 బిగ్ క్యాట్ స్పీషీస్ ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈ IBCA అనేది దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఇండియాలోనే ఏర్పాటు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ శాండల్వుడ్ లెపర్డ్ ఏంటి? శాండల్వుడ్ లెపర్డ్ అంటే తెలుగులో చెప్పాలంటే గంధపు కలర్లో ఉండే ఒక లెపర్డ్. ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో గంధం కలర్లో ఉంటుంది. జనరల్గా లెపర్డ్ గంధం కలర్లో ఉండడం చాలా రేరు, ఈ శాండల్వుడ్ కలర్లో ఉండడం చాలా అరుదు. అట్లాంటిది కర్ణాటకలో ఫస్ట్ టైం ఈ శాండల్వుడ్ లెపర్డ్ కనబడింది. ఇక్కడ ఫస్ట్ మనం లెపర్డ్స్ గురించి తెలుసుకుంటే మనకి బ్లాక్ ప్యాంథర్ అని కూడా ఒకటి ఉంది. బ్లాక్ ప్యాంథర్. ఎందుకు ఈ లెపర్డ్స్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి? ఇది గంధపు కలరు, అట్ ద సేమ్ టైం కొద్దిగా రెడ్డిష్ కలర్లో కూడా ఉంటుంది, కొద్దిగా ఎర్ర కలర్లో కూడా ఉంటుంది. మరి ఎందుకు ఇప్పుడు బ్లాక్ పాంథర్ నల్ల కలర్లో కూడా ఒక లెపర్డ్ ఉంటుంది? ఎందుకు ఇలాంటి కలర్స్ ఉంటాయంటే దానికి మెయిన్ రీజను ఈ లెపర్డ్స్లో ఒక పిగ్మెంట్ ఉంటుంది, ఒక డార్క్ పిగ్మెంట్, ఒక జెనెటిక్ వేరియంట్, ఒక జన్యు పదార్థం. ఆ పిగ్మెంట్ పేరు వచ్చేసి మెలనిన్. ఆ మెలనిన్ కనుక ఎక్కువ స్థాయిలో, భారీ స్థాయిలో ఉత్పత్తి అయితే అప్పుడు అది బ్లాక్ ప్యాంథర్స్గా పుడతాయి. ఒకవేళ ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయితే అప్పుడు అది బ్లాక్ ప్యాంథర్గా అవి పుడతాయి అన్నమాట. ఈ బ్లాక్ ప్యాంథర్స్ ఎక్కువగా, ముఖ్యంగా అత్యధికంగా ఈ బ్లాక్ ప్యాంథర్స్ సాంద్రత కలిగిన రాష్ట్రము కర్ణాటక. అంటే ఏంటి సాంద్రత అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియా ఉంది, ఒక 10 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియా ఉంది. ఈ 10 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఒక 50 బ్లాక్ ప్యాంథర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇది కర్ణాటక అనుకుందాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అదే 10 స్క్వేర్ కిలోమీటర్స్లో కేవలం ఒక 20 బ్లాక్ ప్యాంథర్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఒకే ప్రాంతంలో అత్యధికంగా ఉంటే అది సాంద్రత అంటారు, డెన్సిటీ. సో అట్లా ఇండియాలో బ్లాక్ ప్యాంథర్స్ హయ్యెస్ట్ డెన్సిటీ ఎక్కడ అంటే కర్ణాటక. భారతదేశంలో ఈ బ్లాక్ ప్యాంథర్స్ లెపర్డ్స్ ఎక్కువగా అత్యధిక సాంద్రత ఉన్న రాష్ట్రం అంటే కర్ణాటక. మరి ఇప్పుడు
ఈ బ్లాక్ పాంథర్ మీరు చూస్తే ఇమేజ్లో ఇలా ఉంటుంది. ఈ మెలనిజం అనే ప్రాసెస్ ద్వారా ఇవి పుడతాయి అన్నమాట. ఆ మెలనిన్ పిగ్మెంట్ భారీ స్థాయిలో ఉత్పత్తి అయితే ఇట్లా బ్లాక్ కలర్లో వస్తాయి. ఇక మరి ఇప్పుడు దీని విషయానికి వస్తే ఈ శాండల్వుడ్ లెపర్డ్ ఇది ఎందుకు కొద్దిగా రెడ్ కలరు కొద్దిగా గంధం కలర్లో ఉంటుందంటే హైపోమెలనిజం అనే ప్రాసెస్ వల్ల. హైపోమెలనిజం అంటే ఈ డార్క్ పిగ్మెంట్ ఏదైతే ఉందో ఈ డార్క్ పిగ్మెంట్ చాలా తక్కువగా ఉత్పత్తి అయితే, ఈ డార్క్ పిగ్మెంట్ చాలా లో క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయితే అప్పుడు ఇది శాండల్వుడ్ లెపర్డ్గా జన్మిస్తుంది, ఆ కలర్లో జన్మిస్తుంది. ఇక మరి ఇవి ఇప్పుడు కర్ణాటకలో ఫస్ట్ టైం ఎక్కడ కనబడిందంటే విజయనగర డిస్టిక్, కర్ణాటకలోని విజయనగర డిస్టిక్. మరి ఇండియాలో అయితే ఇది సెకండ్ టైం కనబడింది. 2021లో రాజస్థాన్లో ఫస్ట్ టైం కనబడింది, ఇప్పుడు కర్ణాటకలో సెకండ్ టైం కనబడింది. కానీ కర్ణాటకలో అయితే ఇది తొలిసారి అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ప్రపంచవ్యాప్తంగా అయితే కేవలం 5 టైమ్స్ మాత్రమే కనబడింది. అందులో 2 టైమ్స్ సౌత్ ఆఫ్రికాలో, ఒకసారి టాంజానియాలో, ఇప్పుడు 2 సార్లు ఇండియాలో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది విజయనగర జిల్లాలో ప్రపంచవ్యాప్తంగా అయితే 5 సార్లు మాత్రమే నమోదు చేయబడింది. నెక్స్ట్ వన్, మిజోరంలో కొత్త రకం రెల్లు జాతి పాము. బయోడైవర్సిటీకి సంబంధించి మిజోరం స్టేట్లో ఒక కొత్త రకం రెల్లు జాతి పాముని పరిశోధకులు కనుగొన్నారు. రెల్లు జాతి పాము అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రీడ్ స్నేక్ స్పీషీస్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లాంటివి డిఫరెంట్ స్టేట్లలో వివిధ రకాల మొక్కలు, వివిధ రకాల పూల మొక్కలు, వివిధ రకాల జంతువులు, పాములు, కప్పలు, కీటకాలు అటువంటివి కనుగొన్నప్పుడు వాటి పేరు తెలుసుకోవాలి, ఎవరి సహాయంతో వీటిని కనుగొన్నారు, అలా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే సరిపోతుంది. దీని పేరు వచ్చేసి కలమారియా మిజోరమెన్సిస్. మరి ఇండియన్ సైంటిస్టులు రష్యా, జర్మనీ, వియత్నాం కంట్రీకి చెందిన రీసెర్చర్స్తో కలిసి దీన్ని కనుగొనడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పేరు వచ్చేసి కలమారియా మిజోరమెన్సిస్. మరి మిజోరం స్టేట్లో కనుగొన్నారు కాబట్టి దీనికి మిజోరమెన్సిస్ అనే పేరు వచ్చేలాగా పెట్టడం జరిగింది. ఇక ఇండియాలో ముఖ్యంగా ఈ జంతువులు లేదంటే జంతువులు కావచ్చు, పాములు, కీటకాలు ఇటువంటి వాటిని పరిశోధన చేసేది, ఇటువంటి వాటిపైన పరిశోధన జరిపేది జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏది కనుగొన్నా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దానికి బాధ్యత వహిస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా. అదే ఇండియాలో వివిధ రకాల మొక్కలు, ఫ్లోరా మొక్కలను అయితే ఫ్లోరా అంటారు, జంతువులు, కీటకాలు ఇటువంటి వాటిని అయితే ఫానా అంటారు. భారతదేశంలో ఈ ఫ్లోరా డైవర్సిటీ, ఈ మొక్కలు ఏ స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి వాటిపైన పరిశోధన జరిపేది బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వన్, కొత్త టైప్ 052D గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ను లాంచ్ చేసిన చైనా ఒక న్యూ టైప్ 052D గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇక్కడ ఇటీవల డిస్కస్ చేసుకున్నాం కదా, చైనా తైవాన్ ప్రాంతంలో జస్టిస్ మిషన్ని కూడా చేపట్టింది. జస్టిస్ మిషన్ 2025 పేరిట ఒక ఎయిర్ నావల్ ఎక్సర్సైజ్ని, ఒక ఎయిర్ నావల్ వైమానిక మరియు నావికా విన్యాసాన్ని కూడా చేపట్టింది. ఎందుకంటే చైనా తైవాన్ను మా దేశంలో భాగం అని చెప్పేసి చైనా భావిస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ యొక్క నావల్ ఆపరేషన్స్ని ఎక్స్పాండ్ చేసే పనిలో భాగంగా 052D గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ని లాంచ్ చేసింది. ఇక్కడ ఫస్ట్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ అంటే ఏంటివి మనకి ఫస్ట్ కొద్దిగా దీని గురించి ఐడియా ఉండాలి. ఇండియాలో కూడా ఇటువంటివి ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి. జనరల్గా ఫ్రిగేట్స్, మిస్సైల్ డిస్ట్రాయర్స్ అని చెప్పేసి ఉంటాయి. స్టెల్త్ ఫ్రిగేట్స్, స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ అని చెప్పేసి ఉంటాయి. స్టెల్త్ ఫ్రిగేట్స్ అంటే చిన్నవి, స్మాల్ షిప్స్. డిస్ట్రాయర్స్ అంటే లార్జ్ షిప్స్. ఇక్కడ నీకు డిస్ట్రాయర్స్ని శత్రు దేశాలకు సంబంధించిన వార్షిప్స్ని నాశనం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. మరి ఇండియాలో ఇటువంటి డిస్ట్రాయర్స్ ఏమైనా ఉన్నాయా? ఈ స్టెల్త్ డిస్ట్రాయర్స్ పైన మిస్సైల్స్ని కూడా ఫిట్ చేయవచ్చు, బ్రహ్మోస్ లాంటి మిస్సైల్స్. ఇండియాలో స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్ అంటే మనకి ప్రాజెక్ట్ 15 ఇది ఢిల్లీ క్లాసుకు చెందిన వార్షిప్స్. ప్రాజెక్ట్ 15A కోల్కతా క్లాసుకు చెందిన డిస్ట్రాయర్స్. ప్రాజెక్ట్ 15B విశాఖపట్నంకు చెందిన
డిస్ట్రాయర్స్. ఇవి మూడు కూడా డిస్ట్రాయర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. డిస్ట్రాయర్స్ అంటే ఇవి భారీ పరిమాణంలో ఉంటాయి. అదే ఫ్రిగేట్స్ అంటే చిన్నగా ఉంటాయని చెప్పుకున్నాం కదా పరిమాణంలో. మరి ఆ ఫ్రిగేట్స్ వచ్చేసి ఇండియాలో ప్రాజెక్ట్ 17 శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్, ప్రాజెక్ట్ 17A నీలగిరి ఫ్రిగేట్స్, ఇవి ఫ్రిగేట్లు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాడి ఎగ్జామ్లో క్రింది వాటిలో ఏవి గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్స్, లేదంటే క్రింది వాటిలో ఏవి స్టెల్త్ ఫ్రిగేట్స్ అని చెప్పేసి ప్రాజెక్ట్ 15, ప్రాజెక్ట్ 15A, ప్రాజెక్ట్ 17, ప్రాజెక్ట్ 17A అట్లా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాజెక్ట్ 15 ఢిల్లీ క్లాస్, 15A కోల్కతా క్లాస్, 15B విశాఖపట్నం క్లాస్, ఇవి మూడు కూడా డిస్ట్రాయర్ క్లాసు. ప్రాజెక్ట్ 17 శివాలిక్ క్లాస్, 17A నీలగిరి క్లాస్, ఇవి రెండు కూడా ఫ్రిగేట్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చైనా లాంచ్ చేసినది ఫ్రిగేట్. మరి దీని పేరు ఏంటి అంటే లౌడీ, గుర్తుపెట్టుకోండి లౌడీ దీని పేరు. మరి చైనా అంటేనే గుర్తు రావాల్సినది, చైనా పేరు ఆర్మీ పేరు వచ్చేసి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. నెక్స్ట్ వన్, మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా మూడవసారి ఎన్నికైన టౌడెరా. మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా మూడవసారి ఎన్నికైన టౌడెరా. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రెసిడెంట్ టౌడెరా థర్డ్ టైం గెలుపొందాడు. మనకి ప్రెసిడెంట్స్ అపాయింట్మెంట్స్ టైప్లో హెల్ప్ అవుతుంది. ఇక్కడ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మధ్య ఆఫ్రికా దేశం ఇక్కడ చూస్తే దీని క్యాపిటల్ బంగుయ్ క్యాపిటల్, బంగుయ్ క్యాపిటల్. మరి ఇప్పుడు ఈ మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ దేశ అధ్యక్షుడిగా ఫస్టిన్ అర్చాంజ్ టౌడెరా మూడవసారి విజయం సాధించాడు. మనకి ఇది సరిపోతుంది. ఇక ఆఫ్రికా అంటేనే సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా పరంగా చూస్తే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా. నెక్స్ట్ వన్, కుత్బత్ ఏ మోదీ లాల్ కిలా కి ఫజీల్ సే పుస్తకం. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు కుత్బత్ ఏ మోదీ లాల్ కిలా కి ఫజీల్ సే అనే ఒక పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఇది ఉర్దూలో రాసిన పుస్తకం. మరి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సినది ఈ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేశారు, అసలు ఈ పుస్తకంలో ఏముంది గుర్తుపెట్టుకోండి. ఈ బుక్ని ఉర్దూలో రచించడం జరిగింది. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన ఇండిపెండెన్స్ డే స్పీచ్లు 2014 నుంచి 2025 వరకు తను ఇచ్చిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లు 2014 నుంచి 2025 వరకు తను ప్రసంగించిన ఆగస్ట్ 15 స్పీచ్లు అన్నింటినీ కూడా ఈ బుక్లో పొందుపరిచారు. తద్వారా ఉర్దూ ముస్లిం వాళ్ళకి ఈజీగా చదవడానికి అనుకూలంగా తీసుకురావడం జరిగింది. మరి ఈ బుక్ని పబ్లిష్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉండే నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఉర్దూ లాంగ్వేజ్ దీన్ని పబ్లిష్ చేసింది. నెక్స్ట్ వన్, ఐఐటీస్కి సంబంధించి మీడియా టెక్నాలజీ పరిశ్రమను వేగవంతం చేయడానికి FITT IIT ఢిల్లీతో వేవెక్స్ ఒప్పందము. మీడియా టెక్నాలజీ పరిశ్రమను వేగవంతం చేయడానికి FITT IIT ఢిల్లీతో వేవెక్స్ ఒప్పందం కుదుర్చుకునింది. ఇక్కడ వేవెక్స్ అనేది ఒక స్టార్టప్ యాక్సలరేటర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఉండే ఒక స్టార్టప్ యాక్సలరేటర్. స్టార్టప్ యాక్సలరేటర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద ఏర్పాటు చేసిన ఒక యాక్సలరేటర్. దీని ముఖ్య ఉద్దేశము ఇండియాలో ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, గేమింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి, ఫిల్మ్స్, మ్యూజిక్, ఇటువంటి ఎంటర్టైన్మెంట్ రంగాన్ని డెవలప్ చేయాలి అంటే కొన్ని స్టార్టప్స్ అవసరము. ఆ స్టార్టప్స్ని డెవలప్ చేయడం కోసం ఈ వేవెక్స్ అనే ఒక స్టార్టప్ యాక్సలరేటర్ని లాంచ్ చేయడం జరిగింది భారత ప్రభుత్వం. మరి ఇప్పుడు ఈ వేవెక్స్ సంస్థ IIT ఢిల్లీకి చెందిన ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ సంస్థతో ఒక ఒప్పందం కుదుర్చుకునింది. ఈ ఒప్పందంలో భాగంగా IIT ఢిల్లీ సపోర్ట్ ఇస్తుంది. ఏ విధంగా ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ రంగాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి సపోర్ట్ ఇస్తుంది. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం, మే 2025లో గ్లోబల్ ఫస్ట్ వేవ్స్ సమ్మిట్ జరిగింది. మొట్టమొదటి అంతర్జాతీయ వేవ్స్ సదస్సు ఎక్కడ జరిగింది, ముంబైలో జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, వేవ్స్ అంటే వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్, వరల్డ్ ఆడియో వీడియో ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. అయితే ఇక్కడ వేవ్ సమ్మిట్ ఏంటి ముఖ్య ఉద్దేశం, ఈ ఆడియో రంగాన్ని, వీడియో రంగాన్ని, విజువల్ ఎంటర్టైన్మెంట్ రంగాన్ని అభివృద్ధి చేయాలి. మనం ఒక టర్మ్ డిస్కస్ చేస్తున్నాం కదా, ఆరెంజ్ ఎకానమీ అని చెప్పేసి. ఆరెంజ్ ఎకానమీ అంటే ఏంటి, మన మేధస్సును ఉపయోగించి మనము డబ్బులు సంపాదిస్తే అదే ఆరెంజ్ ఎకానమీ. ఉదాహరణకు
సినిమా ఇండస్ట్రీ, మనం కవితలు రాసి పాటలు రాయొచ్చు, సినిమాలు తీయొచ్చు, మన మేధస్సును ఉపయోగించి, మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఉపయోగించి ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ని డెవలప్ చేస్తే ఎంటర్టైన్మెంట్ రంగంలో మనము సింగర్గా ఎదగవచ్చు, గేమింగ్ అప్లికేషన్స్ తయారు చేయవచ్చు, వీడియో గేమ్స్, చిన్నపిల్లలు ఆడే వీడియో గేమ్స్ని తయారు చేయవచ్చు. ఇదంతా కూడా ఆడియో యాప్స్ని తయారు చేయవచ్చు. ఆ ఎకానమీనే ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఆ వేవ్స్ సమ్మిట్ అదే ఫోకస్ చేసింది, ఆరెంజ్ ఎకానమీని డెవలప్ చేయాలని. ఈ ఆరెంజ్ ఎకానమీ అనే పదాన్ని బాగా పాపులర్ చేసిన వాళ్ళు కొలంబియా కంట్రీ బాగా దీన్ని పాపులర్ చేసింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సౌత్ అమెరికా దేశమైన కొలంబియా దీన్ని పాపులర్ చేసింది. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియా ఓపెన్ ప్రైజ్ మనీ 675 crore. ఆస్ట్రేలియన్ ఓపెన్ రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీని అనౌన్స్ చేసింది. ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఇది ఒక టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. ఎవ్రీ ఇయర్ 4 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ జరుగుతాయి ప్రతి సీజన్లోనూ. ఇప్పుడు 2026లో ఈ టెన్నిస్ సీజన్ ఏదైతే ఉందో ఈ టెన్నిస్ సీజన్ ఆస్ట్రేలియన్ ఓపెన్తో స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత వింబుల్డన్, యునైటెడ్ కింగ్డమ్ యూకే కంట్రీలో వింబుల్డన్ జరుగుతుంది. ఫైనల్గా యుఎస్ ఓపెన్ జరుగుతుంది. ఇది ఒక టెన్నిస్ టోర్నమెంట్. మరి ఇప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు, ఈ ప్రతినిధులు రికార్డు స్థాయిలో $111.5 million ఆస్ట్రేలియన్ డాలర్స్ ప్రైజ్ మనీని అనౌన్స్ చేశారు మొత్తం టోర్నమెంట్కి. మరి ఇందులో మన కరెన్సీలో చెప్పాలి అంటే 111.5 million ఆసీస్ డాలర్స్ అంటే మన కరెన్సీలో 675 crore. మరి ఇందులో మెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్కి, పురుషుల సింగిల్స్ విజేతకు 4.15 million ఆసీస్ డాలర్స్ ఇస్తారు. సేమ్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ విన్నర్ కూడా 4.15 million ఆసీ డాలర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి జస్ట్ రికార్డ్ ప్రైజ్ మనీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025లో ఎవరు విన్నర్గా నిలిచారో కూడా తెలుసుకోవాలి. 2025 జనవరిలో జరిగింది. మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఇటలీకి చెందిన జన్నిక్ సిన్నర్ గెలుచుకున్నాడు. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని అమెరికాకు చెందిన మ్యాడిసన్ కీ అనే ఉమెన్ గెలుచుకునింది. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ తొలిసారిగా బీసీసీఐ ట్రోఫీని గెలుచుకునింది. జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఫస్ట్ టైం బీసీసీఐ క్రికెట్ ట్రోఫీని సొంతం చేసుకునింది. అంటే బీసీసీఐ నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్లలో ఫస్ట్ టైం ఒక టోర్నమెంట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ గెలుచుకునింది. మరి ఇక్కడ బీసీసీఐ అంటే ఏంటి? బోర్డ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ క్రికెట్ ఇన్ ఇండియా. ఇండియాలో క్రికెట్ని డెవలప్ చేయడం కోసం ఏర్పడిన సంస్థ 1928లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబై. 1928లో ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ముంబై. దీనికి ప్రస్తుతం హెడ్గా, చైర్మన్గా మిథున్ మన్హాస్ ఉన్నాడు. ఎవరున్నారు? మిథున్ మన్హాస్. అదే ఐసీసీకి చైర్మన్గా అయితే జైషా, అమిత్ షా కొడుకు. బీసీసీఐ చైర్మన్ మిథున్ మన్హాస్. మరి ఇప్పుడు బీసీసీఐ ట్రోఫీ ఏ ట్రోఫీని గెలుచుకునింది అంటే విజయ్ మర్చెంట్ ట్రోఫీ. విజయ్ మర్చెంట్ ట్రోఫీ ప్లేట్ కేటగిరీ. విజయ్ మర్చెంట్ ట్రోఫీ ప్లేట్ కేటగిరీలో ఈ టోర్నమెంట్ని గెలుచుకునింది. అండర్ 16 టీం గెలుచుకునింది. ఫైనల్లో మిజోరం టీంని ఓడించి ఈ టోర్నమెంట్ గెలుపొందింది. ఇక ఇవాటి క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేస్తున్న టాపిక్, భారతదేశంలో మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవం ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఫస్ట్ సన్ రైజ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్లో జరిగింది? ఏ విలేజ్, ఏ గ్రామంలో జరిగింది? ఇది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, పిప్రహ్వా అవశేషాలు, పిప్రహ్వా బుద్ధిస్ట్ రెలిక్స్ ఏ దేశానికి పంపారంటే ఇటీవల భూటాన్లో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ జరిగింది, అక్కడికి పంపారు. ఇక పిప్రహ్వా బుద్ధుని అవశేషాల విషయానికి వస్తే 1898లో ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా అనే ప్రాంతంలో బ్రిటన్కు చెందిన ఒక సివిల్ ఇంజనీర్ విలియం క్లాక్స్టన్ పెప్పే ఆయన కనుగొన్నాడు. అందుకే ఎక్కడ కనుగొన్నారు అంటే ఉత్తరప్రదేశ్లోని పిప్రహ్వా స్తూపము, లేదా దాన్నే పెప్పే స్తూపం అని కూడా అంటారు. పెప్పే స్తూపము. ఈ పిప్రహ్వా అనే ప్రాంతము ఇండియాకి నేపాల్కి బార్డర్లో ఉంటుంది. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. భారతదేశపు మొట్టమొదటి ఏఐ క్లినిక్ గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. దృష్టిలోపం ఉన్నవారి కోసం మొదటి రాష్ట్ర స్థాయి బ్రెయిలీ లైబ్రరీ, ఉత్తరప్రదేశ్. ఇది ఉత్తరప్రదేశ్లో మొదటిది. 55 లిటరరీ వర్క్స్ రిలీజ్ చేసిన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ONGC ఒప్పందం.
4వ ప్రపంచ తెలుగు మహాసభలు మారిషస్. భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ హర్యానాలో ప్రారంభం కాబోతా ఉంది. కర్ణాటకలో తొలిసారిగా కనబడిన శాండల్వుడ్ లెపర్డ్, వీటినే స్ట్రాబెర్రీ లెపర్డ్స్ అని కూడా అంటారు, గుర్తుపెట్టుకోండి, వీటినే స్ట్రాబెర్రీ లెపర్డ్స్. మిజోరంలో కొత్త రకం రెల్లు జాతి పాము కెలమారియా మిజోరమెన్సిస్. కొత్త టైప్ 052D గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ను లాంచ్ చేసిన చైనా. మధ్య ఆఫ్రికా అధ్యక్షుడిగా 3వసారి ఎన్నికైన టౌడెరా. ఖుత్బత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫజీల్ సే ఉర్దూ పుస్తకాన్ని లాంచ్ చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్. మీడియా టెక్నాలజీ పరిశ్రమను వేగవంతం చేయడానికి FITT IIT ఢిల్లీతో వేవెక్స్ ఒప్పందం. రికార్డు స్థాయిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రైజ్ మనీ 111.5 మిలియన్ ఆసీ డాలర్స్. తొలిసారిగా BCCI క్రికెట్ ట్రోఫీని గెలుచుకున్న జమ్మూ అండ్ కాశ్మీర్ టీం విజయ్ మర్చెంట్ ట్రోఫీ విజేత. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ నెక్స్ట్ టైమ్ అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.